హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రేణు. మాడు మీద జుట్టు ఊడిపోయి తల పల్చగా కనిపిస్తూ ఉంటే ఇలా ట్రై చేయండి. 100% రిజల్ట్ అయితే ఉంటుంది. ముందుగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. అట్లీస్ట్ 100 లైక్స్ అన్న ఈ వీడియోకి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అంత మంచి రిజల్ట్ ఇచ్చే వీడియో కాబట్టి. ఇప్పుడైతే నేను ఇక్కడ రైస్ వాటర్ తీసుకున్నాను. ముందుగా రైస్ అనేది ఒకసారి కడిగి వంపేసి నెక్స్ట్ టైం అయితే కడిగి ఒక బౌల్లోకి అయితే కలెక్ట్ చేసి పెట్టుకోండి. ఈ రైస్ వాటర్లో మనము ఇంకొక ఇంగ్రీడియంట్ మిక్స్ చేసుకుందాము. అదేంటంటే షాంపూ. రెగ్యులర్గా మనం యూజ్ చేసే షాంపూనే ఇందులో మిక్స్ చేసుకుంటున్నాను. కార్తిక షాంపూ అనేది చాలా మంచి రిజల్ట్ ఇస్తుందండి. కెమికల్ ఫ్రీగా అనిపిస్తుంది నాకు. వీక్లీ 2 to 3 టైమ్స్ అయితే ఇది ట్రై చేయండి. 100% రిజల్ట్ అయితే ఉంటుంది. ఇలా షాంపూ మనము వాటర్లో డైల్యూట్ చేసుకొని అప్లై చేసుకోవడం వల్ల స్కాల్ప్ పై నుంచి మనం వాటర్ వేస్తూనే నీట్గా రిమూవ్ అవుతుంది. అప్పుడు ఇచ్చింగ్ సెన్సేషన్ కానీ మనకి ఇలా షాంపూ స్మెల్ కానీ ఉండదు. ఎప్పుడైనా కూడా మనం రైస్ వాటర్ లేకపోయినా నార్మల్ వాటర్లో అయినా షాంపూ డైల్యూట్ చేసుకొని అప్లై చేసుకోవాలి. ఈ రైస్ వాటర్లో మనం చక్కగా మిక్స్ చేసుకొని ఇక్కడ షాంపూ లమ్స్ లేకుండా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ ముందైతే తలకి బాగా పట్టించి ఖచ్చితంగా మసాజ్ అయితే చేసుకోండి. మసాజ్ చేసుకొని చక్కగా తలస్నానం చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మీరు ఎక్కువగా హెయిర్ కటింగ్స్ ట్రై చేయడం వల్ల, ఎక్కువ హెయిర్ డ్రైయర్ వాడడం వల్ల హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే న్యాచురల్గా మనము కుంకుడుకాయలు యూజ్ చేస్తూ బెస్ట్ షాంపూస్ యూజ్ చేస్తూ నేను నా ఛానల్లో అయితే షాంపూస్, హోమ్ మేడ్ హెయిర్ ప్యాక్స్ అనేది చాలా అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి మీకు ప్లేలిస్ట్లో ఉంటుంది, చూసేయండి తప్పగా. ప్రతి ఒక్కటి 100% రిజల్ట్ ఇచ్చేవైతేనే అప్లోడ్ చేస్తుంటాను. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది ఇలా మనము చక్కగా మిక్స్ చేసుకున్నాక తలకు పట్టించి తలస్నానం చేసేయడమే. మీరు ఆయిల్ హెడ్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు, లేదా మీరు హెడ్ బాత్ చేసున్నా కూడా అప్లై చేసుకోండి. చూసారు కదా హెడ్ బాత్ చేసాక ఎంత మంచి రిజల్ట్ ఉందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.